ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మీరు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. ఈ యొక్క పునరుత్థాన దినంలో ప్రభువా, మీరు మాకు ఇచ్చిన యొక్క అమూల్యమైన సమయంలో మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని మీ మాటలు తను మేము ధ్యానం చేసుకొని చుండగా ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఆత్మీయంగా బలపరచమని పెడతా ఉన్నాను. ఇక్కడ కూడిగిన మీ బిడ్డలను, ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సంఘ సభ్యులను, సోషల్ మీడియాలో వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో భద్రపరిచి ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ఆత్మీయంగా బలపరచమని, కాపాడమని విజ్ఞాపన చేస్తూ అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని పాఠాన్ని ధ్యానం చేసుకుందాం. మనుషులు సహజంగా మర్చిపోలేనివి కొన్ని ఉంటాయి. తిండి విషయానికి వస్తే బిర్యానీ అని గుర్తుకు రాగానే హైదరాబాద్ కా దమ్కి బిర్యానీ అంటారు. ఇది వరల్డ్ వైడ్గా ఫేమస్. హైదరాబాద్కి దమ్కి బిర్యానీ అంటారు. చాలామంది ఏ కంట్రీలో ఉన్నా కూడా హైదరాబాద్ బిర్యానీ తినాలనుకుంటారు. కారణం మరి అంత రుచిగా ఉంటుంది. హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఏమని, అది బిర్యానీ అని. ఇక మిఠాయిలు, స్వీట్స్ జోలికి వస్తే బ్రాండెడ్ స్వీట్స్ చెప్పగానే పుల్లారెడ్డి అంటారు. వెంటనే గుర్తుకొచ్చేది కాస్ట్లీ స్వీట్స్ పుల్లారెడ్డి. చెప్పుల షాపులో చెప్పులు చూసేటప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. బ్రెయిన్లో ఉండిపోయింది బాటా. అవి రఫ్ అండ్ టఫ్ ఉంటాయి. ఆ తర్వాత యాక్షన్ అని, ఆ తర్వాత ఎన్నో వచ్చాయి. మ్యాక్సిమం ఎక్కువ శాతం మనుషులు బాటా షూస్ అయితే బాగుంటాయి అని. మనుషులు ఇవన్నీ కూడా మర్చిపోలేరు. ఇవన్నీ బ్రాండెడ్ వస్తువులు. ఫ్రిడ్జ్ అనగానే ఒక బ్రాండ్ అని, లేదా బీరు అనగానే గోద్రేజ్ అని. ఈ విధమైన ఆలోచనలతో మనుషులు వీటిని మర్చిపోలేని విధంగా ఉన్నారు. డ్రింక్స్ జోలికి వస్తే బిర్యానీ తిని ఏం చేస్తారు, ఒక థమ్స్అప్ తాగుదాం అంటారు. ఈ విధమైన ఆలోచనలు మనుషులకు సహజంగా కలిగి ఉంటాయి. వీటిని మర్చిపోలేరు. ఇక థమ్స్అప్ కానివ్వండి, కోక్ కానివ్వండి, స్వీట్స్ అంటే పుల్లారెడ్డి కానివ్వండి. మీరు మంచి మంచి మ్యారేజ్ ఫంక్షన్లో ఈ స్వీట్సే ఉంటాయి, పుల్లారెడ్డి స్వీట్స్. ఎందుకంటే అవి స్వచ్ఛమైన నేతి మిఠాయిలని వాటికి అడ్వర్టైజ్మెంట్ ఉంది. సహజంగా మనుషులు మర్చిపోలేనివి ఇవన్నీ. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని క్రొత్త నిబంధనలో ఒక బ్రాండెడ్ పర్సనాలిటీ ఉంది. క్రొత్త నిబంధనలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. న్యూ టెస్టిమెంట్లో పొట్టివాడు గట్టివాడు ఎవరయ్యా అంటే ఏం చెప్తారు? అమ్మయ్యా, జక్కయ్య. సండే స్కూల్ పిల్లల నుంచి చనిపోయే వృద్ధుడి వరకు అడిగితే క్రొత్త నిబంధనలో పొట్టివాడు గట్టివాడు ఎవరంటే ఏమంటారు? మాకేం తెలీదు, జక్కయ్య అంటారు. అంటే 100 మార్క్స్ వస్తాయి. జక్కయ్యను ఈ విధంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేయగలిగితే, సండే స్కూల్ నుంచి వింటారు కదా, జక్కయ్య స్టోరీ చెప్పని సేవకుడు అంటూ ఉండరు. ఇతను ఇంత గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి గల కారణం ఏంటి? ఎవరు? ఈ జక్కయ్య గారు. పొట్టివాడనా? కాదు. సో సండే స్కూల్ నుంచి వింటున్నామనా? కాదు. చాలామంది అనుకుంటారు, చిన్నప్పుడు మేము ఫస్ట్ టైం పాఠం విన్నాము, ఆ పాఠము జక్కయ్య పాఠం అనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా ఆ వ్యక్తి చాలా గొప్పవాడే. లూకాసు వార్త 19వ అధ్యాయము 1-2 వచనములు చూద్దాం. ఇతను ఇంత గొప్పగా మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి గల కారణం ఏంటి? జక్కయ్య గారు ఇంత గొప్పగా మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి గల కారణము ఏంటో ఆలోచన చేద్దాం. 1-2 వచనములు లూకాసు వార్త 19. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వెళ్తున్నాడు.
ఎరుకో పట్టణానికి యేసుక్రీస్తు వచ్చాడు. దాని గుండా పోవుచుండెను. యేసుక్రీస్తు ప్రభువు ఎరుకో పట్టణంలోని ప్రవేశించి వెళుతూ ఉన్నాడు. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు. యేసు ఎవరో అని జక్కయ్య ఎవరట? బైబిల్ ఏమని సెలవిస్తుంది? ధనవంతుడంట. మళ్ళీ ఎవరట? చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అంటే మంచి పోస్ట్ కాదు, మంచి పోస్ట్ ఉంది ఇతనికి. ధనవంతుడట, మంచి పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తి. యాక్చువల్లీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే క్యామెల్ తెలుసు కదా, క్యామెల్ ఆ ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అని యేసుక్రీస్తు చెప్పాడు. మరి ఇతను ధనవంతుడై ఉండి మరి మనము కూడా ఆయనాడు జక్కయ్య గురించి ఆలోచన చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ఏ క్రిస్టియన్ను కదిలించినా బైబిల్లో పొట్టివాడు గట్టివాడు ఎవరంటే జక్కయ్య అంటారు. అంటే క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఇతని విషయంలో ఇంత ఖచ్చితమైన ఆన్సర్ ఇస్తున్నారంటే ఇతను మరి మామూలు వ్యక్తి అయ్యి ఉండడు. కనుక ఈ పాఠము చాలా ప్రాముఖ్యమైన పాఠము. ప్రపంచం ఎందుకు మర్చిపోలేకుండా ఉంది, మరి మనకు తెలవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చదవండి, కంటిన్యూ చేయండి. యేసు ఎవరో అని చూడగోరెను కానీ ఇతను ఎలా ఉన్నాడట? పొట్టివాడైనందున. జనులు ఎక్కువ. యేసుక్రీస్తు ఎక్కడైతే ఉంటాడో అక్కడ పబ్లిక్ చాలా ఉండేవారు ఆ రోజుల్లో. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ పబ్లిక్. జనులు ఎలా ఉన్నారట? గుంపులుగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి యేసుక్రీస్తును చూడాలని ఎక్కువ మనుషులు వచ్చేవారు. గుంపులుగా ఉండే ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి క్రీస్తును చూడాలంటే మన ఇతను పొట్టివాడు కదా. ఈ పొట్టివాడు ఏం చేశారంటే, అమ్మయ్య యేసుక్రీస్తుని నేను ఎలాగైనా చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తుని ఎలాగైనా చూడాలనుకున్న వ్యక్తి మరి ఏం చేయాలి ఇప్పుడు? అతను ఎవరు అసలు? చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఏం చేయొచ్చు అని అనుకుంటే ఒక క్యామెల్ బుక్ చేసుకోవచ్చు, అంతే కదా. క్యామెల్ బుక్ చేసుకొని క్యామెల్ మీద కూర్చుంటే యేసుక్రీస్తు కనిపిస్తాడు. ఇట్స్ వెరీ సింపుల్. కానీ ఏం చేశాడు? చెట్టెక్కేశాడు. అసలు నిజంగా మనం చెట్టెక్కుతామని చెప్పండి? కిందన్న అందరు నవ్విపోతారు. ఈ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ చెట్టెక్కాడు, అందులో ధనవంతుడు వెల్ నోన్ పర్సన్ ఉన్న చెట్టెక్కుతారు చెప్పండి? అవసరమైతే మనల్ని చెట్టెక్కిస్తారు, అంతే కదా. కానీ ఇతను ఏం చేశారంటే యేసుక్రీస్తుని ఏ విధంగానైనా నేను చూడాలనుకొని తన్ను తాను మైమర్చిపోయి అక్కడ ఉన్న, చదవండి, ఆ త్రోవను రానయ్యుండెను గనుక ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు మేడి చెట్టు ఎక్కాడు. అసలు ఎవరైనా పరిగెడతారా చెప్పండి? చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ చిన్న పిల్లోడిలా పరిగెడుతున్నాడు. అప్పుడప్పుడు సినిమా హీరోలు వస్తే చాలామంది గుంపులు కొడతారు. సినిమా హీరోలు కానివ్వండి, సెలబ్రిటీస్ అంటారు కదా, పిచ్చి ప్రేమతో ఏం చేస్తారు? చెట్టు ఎక్కుతూ ఉంటారు, గోడలు ఎక్కుతూ ఉంటారు కదా, కొందరు టవర్స్ ఎక్కుతూ ఉంటారు. వాళ్ళని చూడాలని చెట్టు ఎక్కుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. పరిగెత్తే వాళ్ళని చూస్తే నిజంగా నవ్వొస్తుందని అది చెప్పండి. ఒక పెద్ద ఆకారం, ఒక రిచ్ మ్యాన్, ఒక ధనవంతుడు, ఒక ఆఫీసర్ పరిగెడుతూ ఉంటే అసలు అతను నేను ఎందుకు పరిగెత్తాలి, అవసరమా అనుకోవచ్చుగా. అతడు పరిగెత్తిపోయాడట, పరిగెత్తుకుని చెట్టెక్కాడు. చెట్టెక్కి యేసుక్రీస్తుని చూడడానికి ఉంటే అందరూ ఏమనుకుంటారు? ఇతను చెట్టెక్కాడేంటి కోతిలా అనుకోరా? ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ నేను క్రీస్తును చూడాలి. సో క్రీస్తును చూడడానికి సిగ్గుపడద్దు. నెంబర్ 1, క్రీస్తును చూడడానికి సిగ్గుపడద్దు. క్రీస్తు కొరకు పరిగెత్తే విషయంలో సిగ్గుపడద్దు. క్రీస్తు కొరకు ఏదైనా చేయడానికి సిగ్గుపడద్దు. ఈనాటి పాఠం. ఇతని పొజిషన్ చాలా గొప్పది.
ఎరుకో పట్టణంలో నెంబర్ 1 క్యాడర్. మన కాలనీలో మహా అయితే మనకు కొందరు తెలుసు. హైదరాబాద్ పట్టణంలో మీకు గుర్తుపట్టేవారు ఎందరున్నారు చెప్పండి? హైదరాబాద్ పట్టణంలో ఎరుకో సిటీ అని ఉంది చూడండి బైబిల్. పట్టణంలో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. సో అందరూ గుర్తుపట్టే వ్యక్తి అతను ఎవరు? జక్కయ్య గారు. అందరూ గుర్తుపట్టే వ్యక్తి క్రీస్తు కొరకు పరిగెత్తాడు. చిన్న పిల్లోడిలా గుంపులుగా ఉంటే ఏం చేశాడు? క్యామెల్ బుక్ చేసుకోలేదు కానీ మేడి చెట్టు ఎక్కాడు చిన్న పిల్లోడిలా. తను తాను మరిచిపోయాడు తన్మయంతో క్రీస్తు కొరకు. క్రీస్తు సన్నిధిలో ఉంటే మనము అలాగే ఉండాలి. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగము, నేడు ఈ ఇంటికి. యేసుక్రీస్తు ఆ చోటుకు వచ్చేసాడు. వండర్ఫుల్ సన్నివేశం. గుంపు మొత్తము యేసుక్రీస్తుని చూస్తున్నారు. యేసును చూస్తున్నారు. కానీ యేసేమో జక్కయ్యని చూస్తున్నాడు. ఇది ఎంత వండరో! అందరూ యేసును చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు ఎవరిని చూస్తున్నాడు? జక్కయ్యని చూస్తున్నాడు. సో యేసుక్రీస్తు మరి అందరిని చూడొచ్చు కదా. యేసుక్రీస్తు అందరూ చూశాడు. అలా చూస్తున్న యేసుక్రీస్తు గుంపులుగా మనుషులందరూ యేసుక్రీస్తుని చూస్తూ ఉంటే క్రీస్తు మాత్రం ఎక్కడ చూశాడు? జక్కయ్యని చూస్తున్నాడు. అందరి కళ్ళు యేసు వైపు, యేసు కళ్ళు మాత్రం జక్కయ్య వైపు. క్రీస్తు యేసు చల్లని చూపు ఎవరి మీద పడింది? జక్కయ్య మీద పడింది. ఆ జక్కయ్యను యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. ఆ చోటికి వచ్చినప్పుడు యేసు కనులెత్తి చూచి ఏమంటున్నాడు? జక్కయ్య త్వరగా దిగుమో. ఎందరో ఉంటారు కానీ యేసుక్రీస్తుకు నీ పేరు తెలుసా? నీకు తెలుసు యేసుక్రీస్తు పేరు. లోకరక్షకుడు ఎవరు అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ అని నీవంటావు. మరి యేసుక్రీస్తుకు నీ పేరు తెలుసా? ఇది చాలా ఇంపాసిబుల్. దేవుడు నీకు తెలుసు, నీవు దేవుడికి తెలుసా? దేవుడు అందరికీ తెలుసు. దేవుడు అంటే ఎవరు అంటారు? దేవుడు అంటే ఎవరు? యెహోవా అంటారు. లోకరక్షకుడు ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి లార్డ్ జీసస్ క్రైస్ట్ నీకు తెలుసు, మరి నీవు లార్డ్ జీసస్ క్రైస్ట్కి తెలుసా? ఇది క్వశ్చన్, ఇది కష్టం. పేరు పెట్టి పిలవడం ఏంటి అంటే యేసు ఎవరో అని జక్కయ్య వెతుకుతూ ఉంటే యేసుక్రీస్తు ఎవరిని వెతికాడు? జక్కయ్యని వెతుక్కున్నాడు. ఇంత గ్రేట్. యేసుక్రీస్తును అందరూ చూస్తుంటే క్రీస్తు జక్కయ్యని చూశాడు. ఎందుకు చూశాడు? డబ్బు ఉందనా? ఆఫీసర్ అన్నా? ఈ పట్టణంలో గొప్పవాడనా? కాదు, కానీ నా కోసం పరితపిస్తున్నాడు. ఎవరు? జక్కయ్య. అది గ్రేట్. నా కోసం పరితపిస్తున్నాడు. చూడండి, యేసు 3వ వచనం. యేసు ఎవరో అని కోరిక పుట్టిందట. చూడాలనే కోరిక. బైబిల్ ఇవ్వగానే ఏం చేయాలి? దీన్ని చదివేయాలనే కోరిక ఉండాలి మనుషుల్లో. బైబిల్ కనబడితే ఏం చేయాలి? దీన్ని మొత్తం చదివేయాలనే కోరిక ఉండాలి. యేసు ఎవరో అని ఎవరికి కోరిక పుట్టింది? రిచ్ మెన్, ఒక ఆఫీసర్, ధనవంతుడు, వెల్ నోన్ పర్సనాలిటీ పరిగెత్తుతూ ఉంటే అబ్బా అందరూ ఏమనుకుంటారో అని సిగ్గుపడలేదు. క్రీస్తు కొరకు సిగ్గుపడలేదు. ఆ క్రీస్తు చల్లని చూపు అతని మీద పడడానికి కారణం ఏంటి? అతను క్రీస్తు కొరకు పరిగెత్తాడు. అతను క్రీస్తు కొరకు తన్మయంతో యేసుక్రీస్తును చూడాలనే ఆశతో ఎదురు చూశాడు. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరేను. పొట్టివాడైనందు జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను.
అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను కనుక అతను ముందుగా పరిగెత్తి తెలుసుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ రూట్లో వస్తున్నాడు. అక్కడంతా పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ టర్నింగ్ ఎక్కడ ఉంటుంది? యేసుక్రీస్తు టర్నింగ్ చూడండి ఎంత తహతహ. ఒక రూట్లో వస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు, పబ్లిక్ ఫుల్గా ఉన్నారు. నో, ఇక్కడ ఛాన్స్ లేదు. ఇంకో వైపు పరిగెత్తాడు. ఆ పరిగెత్తుట దేవుడు రాయించాడు. ఒక లైన్లో వస్తున్నాడు క్రీస్తు యేసు, ఫుల్గా క్లౌడ్ ఉంది, అక్కడ ఛాన్స్ లేదు చూడడానికి. నెక్స్ట్ రౌండ్ ఎక్కడ తిరుగుతాడు? స్కెచ్ వేసుకున్నాడు, పరిగెత్తుకుంటూ ఇక లాభం లేదు, ఒక చెట్టు చూసుకున్నాడు, చెట్టు ఎక్కేశాడు. తహ తలడిల్లిపోయాడు. ఆ యేసును నేను చూడాలి అని. అలాంటి వ్యక్తినే యేసుక్రీస్తు పట్టుకుంటాడు. అప్పుడు యేసుక్రీస్తు అక్కడికి వచ్చి పైకి కన్నులెత్తి చూసి జక్కయ్యా త్వరగా దిగుము, నేను నీ ఇంటికి వస్తానయ్యా. ఎంత మంచి ఆపర్చునిటీని ఇతను కలిగి ఉన్నాడు. దీనికి అంతటికి గల కారణం ఏంటి? యేసుక్రీస్తు అతన్ని బాగా స్టడీ చేశాడు. ఒక్కసారి యేసుక్రీస్తు ఇలా చూశాడో మనము అర్థమైపోతాం. ఒకసారి చూశాడు, నేను ఇంటికి వస్తానన్నాడు. కానీ అతను అప్పుడు ఏం చేశాడు? నేను త్వరగా కళ్ళెత్తి చూసి త్వరగా దిగుము, నేను ఇంటికి వస్తాను అని చెప్పగా 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. దేవుని ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తును చేర్చుకునే విషయంలో ఎంత నిర్లక్ష్యం చేస్తారో మీకు తెలుసు. యేసుక్రీస్తు వస్తాను అంటే అంత త్వరగా ఎవరు రమ్మనరు. నిజంగా ఇతని ప్లేస్లో ఎవరైనా మనమే ఒకవేళ ఉంటే ఏం చేస్తాం? ప్రభు ఒక్క నిమిషం ఆగు, నేను ఆలోచించుకొని చెప్తానంటారు. నేను ఇంటికి వస్తాను అంటే ఏమంటారు? ప్రభు ఒకసారి ఆలోచించుకొని చెప్తాను, ఎందుకంటే నువ్వు వస్తే మరి నా ఇల్లు అంత మంచి ఇల్లు కాదు, నా ఇల్లు ప్లస్ నేను అంత మంచోని కాదు, నా ఇంట్లో అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ నా టైపే. మరి నీవు వస్తే మరి నా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి నేను ఆలోచించుకుంటాను, లేకుంటే అడిగొస్తాను, పర్మిషన్ తీసుకొని వస్తాను. ఎన్ని సాకులు చెప్తారో. యేసుక్రీస్తు వస్తాను అని అంటే అంత ఈజీగా యేసును ఆహ్వానించేవారు ఎందరు ఉంటారు చెప్పండి. నేను వస్తాను అంటే యేసుక్రీస్తును త్వరగా హక్కును చేర్చుకునేవారు ఎందరు ఉంటారు చెప్పండి. అందులో అతను ధనవంతుడు. యేసుక్రీస్తు వస్తే ఇక అతని జీవితం మారిపోవాలి. యేసు ప్రభా, నేను ఇప్పుడిప్పుడే ఆఫీసర్ అయ్యాను, ఇప్పుడిప్పుడే బాగా డబ్బు సంపాదిస్తున్నాను, మరి ఇప్పుడే నువ్వు వచ్చేస్తే ఇవన్నీ నేను వదులుకోవాల్సేమో ఉంటుందేమో, ఇప్పుడే వద్దు ప్రభా అంటారు చాలామంది. యేసుక్రీస్తును నమ్మంటే ఎంత త్వరగా నమ్ముతారా? చాలామంది యేసుక్రీస్తును నమ్మంటే ఎందుకు నమ్మరు? లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్స్ అన్నీ మరి యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత అవి ఉండటానికి వీల్లేదు. కనుక యేసుక్రీస్తు వస్తే ఏం సుఖం? కానీ జక్క ఏం చేశాడు? త్వరగా దిగి ఏమంటున్నాడు? 5వ వచనం, జక్కయ్య యేసు 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూచి, ఈ జక్కయ్య ఎవరు? పాపి కదా, ఈ యేసుక్రీస్తు ఏంటి? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పాపి ఇంటికి వెళుతున్నాడని ఏం చేస్తున్నాడట? పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. ఎలాంటి వాడు జక్కయ్య? మంచోడు కాదట. మనుషులు ఏమనుకుంటున్నారు? 7వ వచనం, అందరూ ఇది చూచి పాపి అయిన ఈ మనుషుని యొద్ద యేసుక్రీస్తు వెళుతున్నాడేంటి, మేము చాలా మంచోళ్ళం, మా ఇంటికి రాకుండా అనుకుంటున్నారు. యేసుక్రీస్తుకు తెలుసు వారంతా కూడా యేసుక్రీస్తును చేర్చుకోనరు అని. యేసుక్రీస్తుకు బాగా తెలుసు, యేసు ప్రభుకు తెలుసు. అందుకే వారిని అడగలేదు. ఎవరిని అడిగాడు? జక్కయ్యనే అడిగాడు. ఎందుకు? జక్కయ్య మనస్తత్వం యేసు ప్రభుకు బాగా నచ్చింది. నా కోసం పరిగెత్తాడా, నా కోసం పరితపించాడా, నేను ఏ లైన్లో వస్తాడో అని ఎదురు చూస్తూ పరిగెత్తుకుంటూ
చివరకు చెట్టు చూసి చెట్టు ఎక్కాడు నా కోసం. నన్ను చూడాలనే తపన ఎవరికైతే ఉంటుందో వారికి నేను దొరుకుతాను. వెతుకుడి దొరుకును. నీవు యేసుక్రీస్తుని వెతికితే నీకు దొరుకును. నీవు వెతకకపోతే నీకు దొరకడు. అవసరం లేదా ఆయనకు? అవసరం లేదు. సంతోషంతో ఇంటి చేర్చుకుంటే లోకం ఆ ఎరుకో పట్టణస్తులందరూ ఏమనుకుంటున్నారు? సంగుకున్నారు. ఇంతవరకు చాలా బాగుంది. అప్పుడు చూడండి 8వ వచనం, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 times ఇస్తాను అని ఒప్పేసుకున్నాడు. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమని? ఇతను ఎవరు? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే ఇతన్ని ఎవరికి కుమారుడిగా చేశాడు? అబ్రహాంకు సన్గా కనెక్ట్ చేశాడు. కనెక్టివిటీ అంటారు కదా. అబ్రహాంకు జక్కయ్యని ఇప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు కనెక్ట్ చేశాడు. అంటే నీవు ఎవరు జక్కయ్య? నువ్వు అబ్రహాంకి కుమారుడవు. ఇక్కడి నుంచి ఏ రాష్ట్రం, నువ్వు ఎవరు? పాపివి కావు. లోకం అలాగే అనుకుంటారు. నాకు తెలుసు వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? నిన్ను పాపి 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 అంటున్నారు. నేను నీ దగ్గరికి వచ్చాను కదా, నీవు ఇప్పుడు పరిశుద్ధుడు అని ఎవరు చెప్పారు? ప్రభువు చెప్పాడు. ప్రభువు చెప్పాలా పరిశుద్ధుడని? లోకం చెప్పాలా? ప్రభువు చెప్పాలి. ఏమని చెప్పాలి? నీవు ఎవరవో తెలుసా ఓ జక్కయ్య? అబ్రహాము కుమారుడే. ఇక నో డౌట్. ఎప్పుడన్నాడు ఈ మాట? సర్టిఫికెట్ ఎప్పుడు ఇచ్చాడు? అతడు యేసుక్రీస్తు అడగక ముందు ఏం చేశాడు? సరెండర్ అయిపోయాడు. ఏమని? ప్రభువా, నన్ను ఫర్గివ్ చేయి, నేను చాలా భయంకరుడను. ఏమంటున్నాడు? నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల. అంటే అర్థం ఏంటి? నేను ఆల్మోస్ట్ ఆల్ ఆ టైపే. ఏ టైపు? చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ ఎలా ఉంటాడు? అధికారంతో ఉంటాడు చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. దీన్ని బట్టి అతను సరెండర్ అయ్యి యేసుక్రీస్తుకు ఏం చెప్తున్నాడు? నేను అన్నిటినీ వదిలేస్తాను. ఆ సందర్భంలో మనం చూడగలిగితే యేసుక్రీస్తు అడిగాడా? ఎంత సంపాదించావు చెప్పు, ఏం చేసావు చెప్పు అన్నాడా? ప్రభువు దగ్గరకు వస్తే అన్నీ ఒప్పేసుకోవాలి, సరెండర్ అయిపోవాలి, అంతే. సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయినందుకు ఏం సర్టిఫికేట్ ఇచ్చాడు? నీవెవరో తెలుసా? ఇయర్ ఆఫ్టర్ విశ్వాసులకు తండ్రి ఉన్నాడు కదా అబ్రహాం గారు, ఆయనకు కుమారుడవు అన్నాడు. ఇంత గొప్ప అవకాశాన్ని దక్కించుకోవడానికి గల కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు అడగకముందే అన్నీ సర్దుబాటు చేసుకున్నాడు. ఇక క్రీస్తు యేసుకు ఛాన్స్ ఇవ్వలేదు. మనం అడిగినా చెప్తామా? చెప్పం కదా. అడిగినా చెప్పం. యేసుక్రీస్తు అడిగినా కూడా నేనేం చేశాను? ఆదాం ఏమన్నాడు? నేనేం చేశాను డాడీ? అవ్వమ్మిచ్చింది. ఆదామ్మ ఏం చేసావయ్యా అంటే నేనేం చేశాను. మనం కూడా ఆ టైపే. యేసుక్రీస్తు వచ్చి మనకు ఒకవేళ అటు వెళ్ళిపోండి అక్రమం చేయవాళ్ళ అంటే ప్రభు నేనేం చేశాను? నువ్వేం చేసావా? సినిమా చూపిస్తాను నీకు. నీ సీడీ నా దగ్గరే ఉంది. మనం ఏం చేసామో రికార్డ్ అంతా ఎక్కడుంది? ఆయన దగ్గర ఉంటుంది. అతనికి అన్నీ కూడా కనబడుతూనే ఉంటాయి. అక్కడున్న పట్టణంలో ఉన్న మనుషులందరూ క్రీస్తుని చూస్తుంటే క్రీస్తు కళ్ళు ఎవరు చూశాయి? ఆ 2 కళ్ళు జక్కయ్యని చూశాయి. ఆ చల్లని చూపు జక్కయ్య మీద ఫోకస్ అయింది. వాట్ ఏ వండర్ఫుల్ సిచ్యువేషన్. అందరూ కడుపు మండిపోయి ఉంటుంది. పోయి ఇతనింటికి వెళ్తున్నాడేంటి అనుకుంటున్నారు.
అతను ఎవరు? పాపెట. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. సో హెచ్చింపబడాలంటే ముందుగా మనం ఏం చేయాలి? మనం ఏం నేర్చుకోవాలి? తగ్గింపు నేర్చుకోవాలి. జక్కయ్య పాఠంలో మనం ఏం నేర్చుకోవాలి? క్రీస్తు కొరకు పరిగెత్తడం నేర్చుకోవాలి. జక్కయ్య పాఠంలో మనం ఏం నేర్చుకోవాలి? క్రీస్తును వెంటనే ఆహ్వానించాలి. ఎన్నిసార్లు చెప్పాడు? జక్కయ్య వస్తాను మీ ఇంటికి, ప్రవ్వా మళ్ళీ ఆలోచిస్తాను, మళ్ళీ ఇంకో ట్రిప్. జక్కయ్య మీ ఇంటికి వస్తాను, ప్రవ్వా మళ్ళీ ఆలోచించుకుంటున్నాను, ప్రవ్వా ప్లీజ్ నెక్స్ట్ ఇయర్ ప్రవ్వా 2021లో మళ్ళీ యేసుక్రీస్తు వచ్చాడు ఎరుకోబట్టడానికి. జక్కయ్య వాట్ అబౌట్ 2021 అంటే ప్లీజ్ ప్రవ్వా ఇప్పుడిప్పుడే ఆ అవకాశం వచ్చింది, ఆఫీసర్ అవకాశం, ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, పొలాలు కొనుక్కోవాలి, ప్రవ్వా ప్లీజ్ 2022 అంటే మళ్ళీ 22లో వస్తాడు. ప్రవ్వా ఏమనుకోకు ప్రవ్వా, కొంచెం ఇంకా అప్పులు ఉన్నాయి ప్రవ్వా. ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు? ఒక్క మాటకే యేసును చేర్చుకున్న గొప్పవాడు ఎవరు? ది గ్రేట్ జక్కయ్య. ఒక్కసారికే, ఒక్క మాటకు వినేవాడు ఎవడైనా ఉంటాడో చెప్పండి మన హిస్టరీలో? మార్కు సువార్త 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనములు. మీరు సర్వలోకములకు వెళ్ళి లోకంలోనికి వెళ్ళండమ్మా, సర్వలోకానికి వెళ్ళండమ్మా, సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు కదా. ప్రకటిస్తున్నారా? చెప్పండి, ప్రకటిస్తారా? ప్రకటించుడి అని చెప్పాడు కదా యేసుక్రీస్తు. ప్రకటించారా? ఎంతమంది ప్రకటించారు మీరు సువార్త చెప్పండి? ఈ అవకాశం మళ్ళీ రాదు. మనమే ఒకవేళ ఈరోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే, నేను మీకు చెప్పాను కదా మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని. ప్రకటించారా అంటే ప్రకటించలేదు ప్రవ్వా అంటే ప్రభు ఏమంటాడు? నా మాట లెక్కలేదా? జక్కయ్య చూశారు, నేను అడిగాను. జక్కయ్యను అడగకముందు ఏం చేశాడు? చేసిన తప్పులను సరిదిద్దుకున్నాడు, క్రీస్తును ఆహ్వానించాడు, ఇంటిలోనికి ఆహ్వానించాడు, చిన్న పిల్లోడిలా నిలబడ్డాడు. అవసరమా? చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, ఎరికో సిటీలో గ్రేట్ పర్సనాలిటీ, మనలాంటి పేదవాడు కాదు. మనకేముంది చెప్పండి? జక్కయ్య గొప్పవాడు, ధనవంతుడు. ఏం చేశాడు? క్రీస్తు ముందు నిలబడ్డాడట. సన్నివేశం గొప్పగా ఉంటుంది. చదవండి, కంటిన్యూ చేయండి. మార్కు సువార్త 15-16. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని మాట ఎన్నిసార్లు చెప్పాడు? ఒక్కసారి ఈ మాట విని ఎవరైనా క్రీస్తును నమ్మి బ్యాప్టిజం తీసుకుంటారో చెప్పండి? ఎన్ని పాఠాలు చెప్పాలో. కొందరు 50లో కూడా తీసుకోరు, కొందరు 50లో కూడా తీసుకోరు. అలాంటి వారికి కూడా మేము బ్యాప్టిజం ఇచ్చాం. అంటే దీన్ని బట్టి వారు ఎన్ని పాఠాలు విని ఉంటారు? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం వారి జీవిత కాలంలో ఎన్నిసార్లు విని ఉంటారు? జక్కయ్య మీ ఇంటికి వస్తాను ప్రభా నెక్స్ట్ ఇయర్ ప్రభా, జక్కయ్య మీ ఇంటికి వస్తాను ప్రభా నెక్స్ట్ ఇయర్ ప్రభా, జక్కయ్య మీ ఇంటికి వస్తాను అనలేదు యేసుక్రీస్తు. ఒక్క మాట ఏమని? నీ ఇంటికి వస్తాను, వచ్చేయి ప్రభా. ఇక ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకు కారణం? యేసుక్రీస్తు కూడా ఒకేసారి అడుగుతాడు, మళ్ళీ అడగడు. నీవు బ్రతుకున్నంత వరకు అడుగుతాడేమో, చచ్చిపోయిన తర్వాత అడుగుతాడు డెడ్ బాడీ దగ్గరికి వచ్చి. అబ్రహాము కుమారుడు, ఇతను అబ్రహాము కుమారుడు అని యేసుక్రీస్తు చెప్పాడు కదా. సో యేసుక్రీస్తు ప్రభువు నోట ఎవరి పేరు గుర్తుకొచ్చింది? అబ్రహాం. ఒకసారి అబ్రహాం గురించి ఆలోచించి ముగించుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. జెనిసిస్ చాప్టర్ 12 verse 1-4.
అబ్రహాం గురించి. ఎందుకంటే జక్కయ్యతో మాట్లాడుతూ యేసు ప్రభు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? జక్కయ్య, నీవెవరో తెలుసా? నీవు అబ్రహాము కుమారుడు అయ్యా అన్నాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభు నోట అబ్రహాం గారి పేరు వచ్చిందంటే మరి మనము ఇతని గురించి కూడా ఆలోచన చేసుకోవాలి. మంచిది. యెహోవా యెహోవా నీవు లేచి నీవు లేచి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి బయలుదేరు. అబ్రహామా, నీవు అవన్నీ వదిలి బయలుదేరు అంటున్నాడు. నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము అబ్రహామా. అప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అబ్రహామా. నీవు ఆశీర్వాదముగా నొందుదువు అన్నాడు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించుతాను, నిన్ను దూషించు వారిని శపించేదను అబ్రహామా అంటున్నాడు. ఇంకా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. అబ్రాహామును దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహ్మా, ఇక్కడి నుంచి వెళ్ళు, బయలుదేరు, నేను నీకు ఒక ప్రదేశాన్ని చూపిస్తాను, నీవు అక్కడికి వెళ్ళు అంటున్నాడు. వెళ్ళమంటున్నాడు కదా. అప్పుడు అబ్రహాం గారి ఏజ్ ఎంతో మీకు తెలియాలి. కంటిన్యూ చేయండి. అబ్రహాం గారి ఏజ్ అబ్రహాము వెళ్ళాను. లోతు అతనితో అతనితో కూడా కూడా వెళ్ళాను. అబ్రహాము ఆరా నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడు గలవాడు. చాలు. ఎంత ఉంది ఏజ్ అప్పుడు? 75 ఇయర్స్ ఏజ్లో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అబ్రహామా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏజ్ ఎంత అప్పుడు? 75 సంవత్సరాలు. అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. నీకు నేను పిల్లల్ని ఇస్తాను అంటే 75 సంవత్సరాల వరకు అబ్రహాం గారికి ఎవరు లేరు? పిల్లలు లేరు. ఒకసారి ఊహించుకుని 75 సంవత్సరాలు అంటే మాటలా? 75 ఏళ్ళు అంటే ఎలా ఉంటాడు ఆకారంలో? 5వ వచనం. అబ్రాహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. చాలు. కానాను దేశానికి బయలుదేరాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఆయన ఉండే దేశము నుండి దేవుడు ఏం చేశాడు? వేరే ప్రదేశానికి పంపించాడు. అప్పుడు వరకు ఆయనకు పిల్లలు లేరు. వెళ్ళుమనగానే వెళ్ళటం నేర్చుకున్నాడు అబ్రహాము గారు. 21వ అధ్యాయము 5వ వచనము. 21 chapter verse 5 జెనసిస్. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అబ్రహాం గారికి ఎంత వచ్చింది ఏజు? 100 ఇయర్స్కు దేవుడు ఏం చేశాడు? 75 సంవత్సరాల వయసులో ఏమన్నాడు? 75 సంవత్సరాలప్పుడు ఏమన్నాడు? అబ్రహామా, నువ్వు కనాను పో, నేను అక్కడ నీకు పిల్లల్ని ఇస్తానంటే అతను ఎంత ఆశగా పోయి ఉంటాడు. 75 సంవత్సరాల వరకు 75 సంవత్సరాల వరకు పిల్లలు లేరట. అసలు నమ్ముతారా అప్పుడు దేవుణ్ణి? ఏంటి రవ్వ, నా వయసు ఎంత? 75 వచ్చింది, నాకు ఇంకా పిల్లల్ని ఇస్తావా? ఏం చేసుకోవాలి? ఎత్తుకుందామా అంటే శక్తి లేదు కదా. 75 ఏళ్ళ తాతయ్యకు పిల్లల్ని ఇస్తే ఏం చేస్తాడు? నాకెందుకు బాబా పిల్లలను, నేనే ముసలోడిని అంటారా లేదా? 21 chapter verse 2. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి. ఎలా ఉంది ఏజ్? ఎలా ఉందట అబ్రహాం గారి పరిస్థితి? ముసలితనమందు. ఇస్సాకు పుట్టేటప్పటికి అబ్రహాం గారు ఎలా ఉన్నాడు? ముసలి వచ్చేసిందంట, ముసలితనం.
శారమ్మ ఎలా ఉంది? అమ్మమ్మలా ఉంది. తాతయ్య అమ్మమ్మ అనుకుందాం. 75 సంవత్సరాలప్పుడు బొమ్మన్నాడు. ఏమని? పిల్లల్ని ఇస్తాను వెళ్ళు అంటే వెళ్ళాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆఫ్టర్ 25 ఇయర్స్. ఇది నోట్ చేసుకోవాలి. 25 సంవత్సరాలు. ఎంత విశ్వాసం ఉండాలి దేవుడిపై. దేవుడు ఇస్తాడన్నాడు కదా, ఇస్తాడా ఇవ్వడా? 75 పోయింది, 76, 77, 78, 79, 80. అమ్మాయి 80 వచ్చేసాయి. హ్యాపీ బర్త్డే. 80యా? ఇంకా పిల్లలు లేరు. 81, 82, 83, 90. అయ్యో ఇంకా పిల్లలు లేరు. 99లో కూడా ఆశ. 100 ఇయర్స్లో దేవుడు ఏమిచ్చాడు? ఐజాక్ని ఇచ్చాడు. సో అబ్రహాం గారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. 25 ఇయర్స్. 25 ఇయర్స్ ఏం చేశాడు? ఎదురు చూశాడు. దేవుడు ఇస్తాడు అనే కాన్ఫిడెన్స్. అబ్రహాము అందుకే ఏమయ్యాడు? విశ్వాసులకు డాడీ అయ్యాడు. మన విశ్వాసం ఎలా ఉండాలి? ఇవ్వకపోయినా నమ్మాలి. హ్యాపీ బర్త్డే చేసుకునే ఉంటాడు 99లో. 99 ఇయర్స్ అప్పుడు హ్యాపీ బర్త్డే టు అంటే ఇంకా పిల్లలు లేరు అనుకోలేదు. దేవుడు ఇస్తాడు. ఇచ్చాడా లేదా అనేది ప్రశ్న. దేవుడు మాట ఇచ్చాడో ఇచ్చి తీరుతాడు. దేవుడు పరీక్ష పెట్టాడు. అసలు అబ్రహాం ఏమనుకుంటాడు? అబ్బా నా గురించి ఇస్తాడు అన్నాడు కదా దేవుడు, ఇచ్చి తీరుతాడు. ఇది నమ్మకం. నమ్మువారికి నిత్య జీవమును ఇస్తాను అని చెప్పాడా లేదా? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును అని చెప్పాడా లేదా? ఎవరు చెప్పారు ఈ మాట? స్వయాన లోకరక్షకుడు. ఈ మాట నీవు నమ్మి బాప్టిజం తీసుకుంటే నిన్ను రక్షించుకునే జాబు అతను తీసుకుంటాడు. నీవు సరెండర్ అయిపో. జక్కయ్యలా యేసుక్రీస్తు దగ్గరికి జక్కయ్య వచ్చి ఏం చేశాడు? చేతులు కట్టుకుని నిలబడి, ప్రభువా నేను మంచోని కాను ప్రభువా, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు ప్రభువా, నాకు తెలుసు ప్రభువా, నేను మంచోని కాను ప్రభువా. సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోతే పరిశుద్ధుడివి అయిపోతావు, పరిశుద్ధురాలివి అయిపోతావు. సరెండర్ కాలేవో అలాగే ఉంటావు. ఎంత గొప్ప విశ్వాసం. ఒక్క మాటకే ఎవరైనా లోబడతారా చెప్పండి? జక్కయ్య గారి పాట మనకేం నేర్పించాలి? యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు రమ్మని. రమ్మని నేను నీ ఇంటికి వస్తాను అని అంటా ఉన్నాడు యేసుక్రీస్తు. ఎందరూ రమ్మంటున్నారు యేసుక్రీస్తును, ఎందరూ సంతోషంతో ఆహ్వానిస్తున్నారు యేసు ప్రభువును. ఒక్క పిలుపుకే. ఎన్ని పాఠాలు చెప్పినా, సేవకులు ఎంత చెప్పినా, నోరు పొంగురుపోయేలా అరచినా మనుషులు మారరు. యేసుక్రీస్తుని అంగీకరిస్తారా? తలల కిందికి వేసుకొని ఎక్కడో చూస్తూ ఉంటారు కదా. ఎంత గొప్పవాడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 8వ అధ్యాయము, గాస్పెల్ మాథ్యూ చాప్టర్ 8 verse 26-27. ఎంత గొప్పవాడిని నిర్లక్ష్యం చేస్తుంది ప్రపంచం. యేసుక్రీస్తు అంటే తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, 8వ అధ్యాయం 26-27 వచనములు మత్తయి సువార్త. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? యేసుక్రీస్తు శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఏమైందంటే తుఫాన్ వచ్చింది. పక్కన ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. పక్కన ఎవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నాడు. కానీ శిష్యులు భయంతో వణికిపోతూ ఉన్నారట. అసలు పక్కన యేసు ప్రభు ఉంటే భయపడొచ్చా? శిష్యులు భయపడతా ఉంటే ప్రభు ఏమంటున్నాడు చూడండి. అందుకైన అల్ప విశ్వాసులారా. గ్రేట్ ఫేతా, లిటిల్ ఫేత్. ఈనాడు మరి లిటిల్ ఫేత్ కలిగిన వారు ఎక్కువ శాతం కనబడుతూ ఉంటారు. ఎలా ఉంటుంది ఫేత్? లిటిల్ ఫేత్. అల్ప విశ్వాసులారా చదవండి. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా, గాలిని సముద్రమును యేసుక్రీస్తు గద్దింపగా
మిక్కిలి నిమ్మలమైన, మీకు తెలుసా పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు. టీచర్స్ పాఠం చెప్తూ పిల్లలో పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు. అంటే పిన్ను కింద వేస్తే కూడా సౌండ్ రావాలని అర్థం. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే అర్థం ఏంటి? పిన్ను ఉంటుంది కదా తలలో పిన్ను, అది కింద వేస్తే సౌండ్ రావాలి. సముద్రము అలా మిక్కిలి నిమ్మలమాయను అని బైబిల్లో రాయబడింది. అంటే క్రీస్తు మాట వింటే సముద్రం ఏమైపోయింది? సైలెంట్ అయిపోయింది. మిక్కిలి నిమ్మలమాయను. సముద్రము చిన్నదా పెద్దదా చెప్పండి? మనం పెద్దనా సముద్రం పెద్దనా చెప్పండి? ప్రపంచ జనాభాను సముద్రంలో ముంచినా సముద్రం అలాగే ఉంటుంది. ప్రపంచ జనాభాను సముద్రంలో ముంచేసినా సముద్రం అలాగే ఉంటుంది నిబ్బరంగా. ఆ సముద్రము భయపడింది కానీ నీకు భయము లేదు. ఆ సముద్రము వణికింది కానీ నీకు భయము లేదు. ప్రభు అంటే చిన్నచూపా? రెండవ రాకడలో తెలుస్తుంది. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు గడగడ వణికిపోతుంది ప్రపంచం, విశ్వం. యేసుక్రీస్తుని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. దేవుని ప్రియ బిడ్డలారా చదవండి. సముద్రము గాలిని గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. చదవండి. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పాను. వారు మాట్లాడుకుంటున్నారు ఏమని? అమ్మో యేసు ప్రభు గద్దిస్తే గాలి సముద్రం తుఫాను ఆగిపోయింది అని చెప్పుకొనిరి. అంటే ఇది సాక్ష్యం. అలాంటి వ్యక్తి వచ్చి నేను మీ ఇంటికి వస్తానంటే ఏమంటావు? రమ్మంటావా? ప్రభా నెక్స్ట్ ఇయర్ చూద్దాం ప్రభా, ఇప్పుడు వస్తే మా ఎంజాయ్మెంట్స్ ఏముండవు ప్రభా. నిజంగా యేసుక్రీస్తు వస్తే ఫ్రాడ్ అంటూ జరగడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ఎవరు? ఫెయిర్ క్యాండిడేట్. యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ఉన్న చోట అపవిత్రత ఉండటానికి వీలు లేదు, అపరిశుద్ధత ఉండటానికి వీలు లేదు. అతను ఎవరు? పరిశుద్ధుడు. ఒక్క మాట విని తన బ్రతుకును సమర్పించుకున్న గ్రేట్ పర్సనాలిటీ ఎవరు? జక్కయ్య గారు. ఆనాడు ఎవరు? అబ్రహాము గారు. వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. ఏంటి ప్రభా 70 సంవత్సరాలు అయింది, నేను నీ మాట వినను, పో, ఏమిచ్చావు నాకు, ఏమి ఇవ్వలేదు అని అబ్రహాం అనలేదే. వెళ్ళాలా? వెళ్తాను ప్రభా. వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు చిన్న పిల్లోడు. ఎవరు? అబ్రహాం. జక్క ఏం చేశాడు? యేసుక్రీస్తు దగ్గర నిలబడి చేతులు కట్టేసుకున్నాడు. ప్రవ్వా సారీ ప్రవ్వా, ఫర్గివ్ ప్రవ్వా. ఒక్కసారి యేసుక్రీస్తు మాట వింటే మన జీవితం మారిపోవాలి. పదే పదే చెప్పించుకోవద్దు. ఒక్కసారి యేసుక్రీస్తు పిలిచాడు కదా, దొరికిపో. జకరియా గ్రంథము 7వ అధ్యాయము ముగించుకుందాం. జకరియా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. 7వ అధ్యాయము 13వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఏమని? దేవుడు ఏమంటున్నాడో చాలా జాగ్రత్తగా చూడండి పిల్లలు. నేను పిలిచినప్పుడు మీరు పలకకపోతిరి గనుక మీరు పిలిస్తే నేను పలకను అన్నాడు. ఇంగ్లీష్లో కూడా 7:13 when I called they did not listen. So when they called నేను వినను అంటున్నాడు. ఎంత బాగా చెప్పాడు జవాబు. నేను వస్తానంటే ఓ అనరు, ఆనరా, విని వినపడినట్టు ఉంటారా? అందరూ యేసుక్రీస్తుని చూడాలనుకుంటారు, కానీ యేసుక్రీస్తును రమ్మని పిలిచేవారు ఎవరు? అందరూ యేసుక్రీస్తుని చూస్తారు, కానీ యేసుక్రీస్తును ఆహ్వానించేవారు ఎవరు? దేవుడు అంటా ఉన్నాడు, నేను పిలిస్తే నీవు పలకలేదు కదూ, టైం వస్తుంది బిడ్డ, టైం వస్తుంది. నీవు మొరపెడతావు కదా, ప్రార్థన చేస్తావు కదా,
చాలామంది అవసరం వస్తే ప్రవ్వా ప్రార్థన 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 విను ప్రవ్వా. పాట పాడితే సంతోషపడు దేవుడు. దేవుణ్ణి ఒప్పించు, దేవునికి సరెండర్ అయిపో. ఒక జక్కయ్యలా, ఓ అబ్రహాములా ఏమి ఇచ్చాడని దేవుడు, అబ్రహాము గారు దేవుని నమ్మాడు. జక్కయ్యకు యేసుక్రీస్తు ఏమి ఇచ్చాడని జక్కయ్య సరెండర్ అయిపోయాడు. చెప్పండి, ముగించేస్తాను. ఏమి ఇవ్వకపోయినా నువ్వు దేవుని నమ్మాలి. ఏమి ఇవ్వకపోయినా దేవుని నమ్మాలి. కారణం, అతను ఖచ్చితంగా ఇచ్చేవాడే. నీకోసం దేవుడు ఏం చేశాడు? పరలోకాన్నే సిద్ధపరిచాడు. పరలోక పట్టణం సిద్ధంగా ఉంది నీకు ఇవ్వడానికి. నేను పిలిస్తే నీవు పలకలేదు కదూ, నీకు ఇవ్వను గాక ఇవ్వను పో. మీరు ఎలా ప్రవర్తిస్తారో నేను అలాగే ప్రవర్తిస్తాను అంటున్నాడు దేవుడు. జాగ్రత్త. మీకు తెలుసా గోల్కొండ టూమ్స్? తెలుసా గోల్కొండ టూమ్స్లో దాంట్లో ఒకప్పుడు ఎవరు ఉండేవారు? కింగ్స్. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? బ్యాట్స్, గబ్బిలాయలు. ఎరికో పట్టణంలో ధనవంతుడైన జక్కయ్య ఆ రోజు ఒకవేళ యేసుక్రీస్తును ఆహ్వానించకపోతే అతని ఇల్లు ఈనాడు ఉందా చెప్పండి? జక్కయ్య గారి కోట ఈరోజు ఉందా? శిథిలమై బోడిదగా మారే ఉంటుంది. జక్కయ్య గారి ప్రాపర్టీస్ ఉన్నాయా? ఆనాడు కరెక్ట్ టైంలో స్పందించి క్రీస్తుకు సరెండర్ అయినందుకు మనం ఈనాడు అతని పేరును జ్ఞాపకం చేసుకొని ఒక పాఠంగా చెప్పుకుంటున్నాం. అతని పేరు ఎక్కడ రాయబడింది? ది హోలీ బుక్లో. ఆనాడు నిజంగా జక్కయ్య యేసుక్రీస్తును తన ఇంటికి ఆహ్వానించకపోతే గుంపులో ఒకడిగా ఉండిపోయేవాడు. గుంపులో ఒకడిగా ఉండిపోతావా? దేవుని గ్రంథంలో పేరు రాయించుకుంటావా చెప్పు? బైబిల్లో జక్కయ్య పేరు రాయబడడానికి కారణం ఏంటి? క్రీస్తును వెంటనే ఎంత సంతోషపడి ఉంటాడో ఆనాడు యేసు ప్రభువు. నేను అడగగానే రా వచ్చాయి. ఈనాడు ఎంతమంది యేసుక్రీస్తును బాధ పెడుతున్నారు చెప్పండి? ఆయన మాటలు వినక నిర్లక్ష్యం చేస్తూ ఉంటే యేసు ప్రభు బాధపడడా? ఆలోచించుకోండి. నేను పిలిస్తే మీరు పలకలేదు కదూ, మీరు పిలుస్తారా? మీ కష్టం వస్తుందో నాకు తెలుసు. బ్రవ్వా నో. నేను ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు కదా, మీరు పిలిస్తే నేను ఆలకింపను. ఆలోచించండి. అవకాశం మళ్ళీ రాదు. దేవుడు దొరుకు కాలమందే మనం ఏం చేయాలి? అతన్ని మనము పట్టేసుకోవాలి. యేసుక్రీస్తును మనం భూమి మీద ఉండగానే యేసుక్రీస్తును సంతోషపెట్టాలి. ఒక జక్కయ్యలా ఆనాడు దేవుణ్ణి సంతోషపెట్టిన అబ్రహాములా ప్రార్థించుకుందాం. మహిమ స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్ను తండ్రి, మీరిచ్చిన యొక్క గొప్ప పాఠాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. ఆనాడు నా ప్రభువా, నిజంగానే నా తండ్రి జక్కయ్య గారు యేసుక్రీస్తు దొరికినప్పుడే తండ్రి సరెండర్ అయిపోయి యేసుక్రీస్తును తన ఇంటిలోనికి ఆహ్వానించి మరి తండ్రి యేసుక్రీస్తు ద్వారా అబ్రహాముకు వారసుడైపోయి నేటికి తండ్రి సుమారు 2000 సంవత్సరాలుగా పరదేశులో హ్యాపీగా ఉన్నాడు అబ్రహాముకు కుమారుడిగా. ఈ పాఠం తండ్రి మాకు ఈరోజు మీరు నేర్పించారు. ఈ పాఠంలోని తండ్రి సారాంశాన్ని మేము ధ్యానం చేసుకున్నాం. మేము బ్రతికుండగానే అబ్రహాముకు పిల్లలుగా మరి తండ్రి సర్టిఫికెట్ ప్రభు మేము పొందుకోవాలి. మేము బ్రతికుండగానే యేసుక్రీస్తు మాటను గౌరవించి యేసుక్రీస్తును సంతోషపెట్టాలి. మేము బ్రతికుండగానే మా పాపాలన్నీ యేసుక్రీస్తు ముందు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని రక్షింపబడాలి. మేము బ్రతికుండగానే బ్యాప్టిజం తీసుకోవాలి. ఆనాడు అబ్రహాము గారికి ఏమీ లేకపోయినా తండ్రి ప్రభు అతను మిమ్మల్ని నమ్మి 25 సంవత్సరంలో నిరీక్షించాడు పిల్లల కోసం. కానీ మీరు మాట తప్పని దేవుడిగా తండ్రి ప్రభు మీరు పరిశుద్ధ గ్రంథం ద్వారా బయలుపరిచారు. మీరు ఇచ్చేవాడు అని. అవును తండ్రి, మీరు ఇస్తారు. ప్రార్థిస్తున్నాము తండ్రి, ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలు వాక్యాన్ని విన్నారు. ఇంకా లోతుగా ఆలోచించి మంచి మనసు దయచేయండి. ప్రపంచం తండ్రి మోసపోతూ ఉంది ప్రభువా, కాపాడండి. ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సంఘ సభ్యులను సోషల్ మీడియాలో వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు ఆత్మీయంగా బలపరచుమని
క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరికి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.